ఇది ఒక గ్రామీణ భయానక కథ. ఆ గ్రామం పేరు బెల్లంపల్లి. చుట్టూ అడవులు, మధ్యలో ఒకే ఒక్క చెరువు. పగలు ప్రశాంతంగా కనిపించినా రాత్రి పడగానే ఆ గ్రామం ఊపిరి ఆపుకున్నట్టు నిశ్శబ్దంగా మారిపోతుంది. సాయంత్రం 6 గంటలకల్లా ప్రతి ఇంటి తలుపులు మూసుకుంటాయి. కారణం ఎవ్వరూ బయటికి చెప్పరు. కాని అందరికీ తెలుసు, ఆ గ్రామంలోకి కొత్తగా వచ్చినవాడు రవి. పట్టణంలో పెరిగినవాడు, నమ్మకాలు లేని మనిషి. ఇవన్నీ మూఢనమ్మకాలు అంటూ నవ్వుతూ గ్రామంలోకి అరుగుపెట్టాడు. అతనికి ఆ గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చింది. మొదటి రోజు రాత్రి అతను గమనించాడు, చెరువు వైపు చూస్తే దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోతున్నాయి. కుక్కలు అరవడం ఆపేశాయి. గాలి కూడా కదలటం లేదు. అంత నిశ్శబ్దం. చెవుల్లో గుగ్గురు మోగినట్టు అనిపించింది. అప్పుడే అతని ఇంటి ముందు వృద్ధురాలు పెద్దమ్మ నిలబడింది. బాబూ, రాత్రి చెరువు దగ్గరికి పోకండి అంది భయపడే గొంతుతో. ఎందుకమ్మా అని నవ్వాడు రవి. ఆమె కళ్ళు పెద్దగా తెరిచి, అక్కడ ముత్యాలమ్మ ఉంది అంది. ముత్యాలమ్మ. ఆ పేరు వినగానే గ్రామం మొత్తం వణుకుతుంది. చాలా ఏళ్ల క్రితం ఆ చెరువులో ఓ యువతి ఆత్మహత్య చేసుకుందని చెబుతారు. పెళ్లిరోజు మోసం చేసి వదిలేశారని, ఆ బాధలో చెరువులో దూకిందని. అప్పట్నుంచి ప్రతి అమావాస్య రాత్రి ఆమె ఆత్మ బయటికి వస్తుందని అందరి నమ్మకం. రవి ఇవన్నీ అబద్ధాలే అనుకున్నాడు. అమావాస్య రాత్రి రానే వచ్చింది. ఆ రాత్రి రవికి నిద్ర పట్టలేదు. చెరువు వైపు నుంచి పాడే పాట వినిపించింది. మెల్లగా, విషాదంగా, ఆడగొంతు. అతని కాళ్ళు తనియంత్రణ లేకుండా చెరువు వైపు నడిచాయి. చంద్రుడు లేని ఆకాశం కింద చెరువు ఒడ్డున తెల్ల చీర కట్టుకున్న ఓ స్త్రీ నిలబడి ఉంది. జుట్టు నేలదాకా ఉంది. ముఖం కనిపించలేదు. నన్ను చూసి కూడా భయపట్లేదా అంది ఆమె. అప్పుడే ఆమె ముఖం పైకి లేపింది. ఆ కళ్ళు ఖాళీగా ఉన్నాయి. కోటిలో నుండి కన్నీళ్లు కాదు, రక్తాలు కారుతున్నాయి. రవి కేక వేసేలోపే ఆమె చేతులు అతని మెడ చుట్టూ బిగుసుకున్నాయి. చలి, భరించలేని చలి. అతని శరీరం గడ్డకట్టినట్టు అయిపోయింది. మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు చెరువు దగ్గర రవి చెప్పులను మాత్రమే చూశారు. అప్పట్నుంచి బెల్లంపల్లిలో ఒక కొత్త నమ్మకం మొదలైంది. ముత్యాలమ్మను నమ్మనివాడు చెరువులో కలిసిపోతాడు. ఇప్పటికీ అమావాస్య రాత్రి చెరువు దగ్గర ఒక పురుష మరియు స్త్రీ స్వరం వినిపిస్తుందని అందరూ చెబుతారు.